ఏదో ఎవరు చేస్తుంటారే చూసారా నీ చెప్పలా మా ఆయన ఉత్త స్టూపిడ్ అని. అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా, ఇప్పుడే చెరవటి ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నానులే. అసలు మందలు చెప్పమంటే మాట మారుస్తుండవే. నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది. మిమ్మల్ని ఏమండి ఎందుకండి అంత కోపం? నేను చెప్పేది కొంచెం వినండి. ఎట్టా వినమంటావే? నీ ఎవరు నీ కళ్ళారా చూస్తుంది కంటే మన ఇద్దరికి కుదరదు కానీ నాకు చెల్లు. సార్ నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు. మీరు ఊరుకోండి. ఏమండి చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పోయే పాపం వినండి. మీరు ఊరుకోండి. భార్యాభర్తల పోట్లాట్లో బయట వాళ్ళు మీరు తలదొచ్చకండి. ఏమండి ఏమండి ఆగండి. ఏమండి మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి. ఏందంట నువ్వు చెప్పేది నేను వినేది? 6 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా. అయితే 4 నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ, 2 నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా. అవన్నీ ఈయనే కొనిచ్చారు. ఎట్టా మరి ఆ మందుల ముందే చెప్పొచ్చు కదా. నన్ను చెప్పనిస్తేగా. ఇవన్నీ నేను కొన్నాను. మధ్యలో మీరేమిటండి? మా వ్యవహారంలో మీకేం పని? అబ్బాయి మన ఇంటికి వస్తే అట్ట నిలబడి మాట్లాడుతుండవే. మంచి మర్యాద ఉండబల్లా. అది నేను చూసుకుంటాను కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. సర్లే నేను పోతుంటా కానీ మళ్ళా ఎప్పుడు వచ్చేది? భోజనం చేసుకుని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకొని రండి. అబ్బాయ నీ పేరెందుకనే? వరుణ్. అన్నీ ఉన్నాయి, అన్నీ కొనిచ్చినావు, ఒక్క వాషింగ్ మిషన్. సర్లే మీరిద్దరు చూసుకోండి. అబ్బాయి జాగ్రత్త. విశ్వేశ్వరి నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే ఈ పాటికి ఎంత గొడవైపోయిండేది. నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో. అది సరే ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా? ఇవన్నీ ఆయనకి తెలియకూడదని నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను. మరి ఇవన్నీ ఎవరు కొనిచ్చినట్టు? మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో. అంటే నువ్వు ఆ టైపా? కాదు, ఫ్యామిలీ టైప్. అటువంటి టైప్ ఒకటి ఉందా? అయినా మీరంటే నాకెంతో ఇష్టం, మీరంటే నాకెంతో ఇష్టం అన్నావుగా. అలాగే చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను, కానీ నిజంగా ఇష్టం ఉంది కాదు. 500 ఇవ్వండి. 500? ఎందుకు, దేనికి? నా సర్వీసెస్ కి. ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. నువ్వా? నన్ను నువ్వు అంటావా? ఉత్తి నువ్వు కాదు, బోడి నువ్వు.